సమానులు. నేను పాలిటిక్స్లోకి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఆయన ఆశీస్సులే ఉండి, ఎందుకంటే సర్పంచ్ ఎంపీటీసీ వెళ్ళేటప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి. చాలాసార్లు ఆయనతో నేను మాట్లాడాను. ఈరోజు స్థాయికి ఉండడానికి కూడా వన్ ఆఫ్ ద కారణం మహేష్ కూడా ఉంది. అందరికీ విషయం ఏంటంటే గురువు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. అది మీ గురువులు చెప్పవలసిన అవసరం లేదు, మీకు అందరికీ తెలిసిందేని. గురువు లేనిదే ఏవి కూడా జరగవు. అందుకే ఆ గురువు ఆశీస్సులు మన అందరికీ ఉండాలి. మరొకసారి ఫ్యామిలీకి శుభాకాంక్షలు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు కూడా దీనిలో పార్టిసిపేట్ భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరోసారి గురువు ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అధికారులు కూడా ఉండాలి. ఎందుకంటే ఎల్లంపేట, ఇర్మాన్లంకి వరదొచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఈ తుఫాను కూడా కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏ క్షణాలు ఏదైనా మా కార్యాలయంలో ఫోన్ నెంబర్స్, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, మాకు కాంటాక్ట్ చేయండి, మీకు అందుబాటులో ఉంటాము. అవసరమైతే నేను కూడా అక్కడికి వచ్చే పరిస్థితి చేస్తాను. అధికారులందరికీ చెప్పడం కూడా జరిగింది, ఎంఆర్ఓ చెప్పడం జరిగింది, ఎంపీడీఓ చెప్పడం జరిగింది, ఆల్ అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏ క్షణంలోనైనా ఈ నైట్ అంతా జాగ్రత్తగా ఉండండి. రేపు మార్నింగ్ వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ క్షణంలోనైనా ఏ అవసరమైనా సరే మా పార్టీ కార్యాలయానికి ఫోన్ చేయండి. అధికారులు కూడా ముఖ్య విన్నపం, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎవరైనా సెలవుల్లో ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళ త్వరగా నిధుల్లో చేరాలని కోరుకుంటూ, ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళకి సహాయ సంపర్కాలు అందించాలని తెలియజేస్తున్నాను. అలాగే వేదికపైకి అందరూ